హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు జస్మీ జాను. ఈ వీడియో వచ్చేసి నిన్నటిది సండే కనుక మా వారికి ఆఫ్ ఉంది కనుక కొంచెం లేట్ గానే లేచాము. ఇంక ఈ రోజు అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అత్తయ్య పాయసం చాలా బాగా చేస్తారు, కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. మార్నింగ్ లేచినాకైతే ఫ్రెష్ అయిపోయి ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకొని టిఫిన్ కి అయితే రెడీ చేసేసాను. అందరం రెడీ అయిపోయి టిఫిన్ చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్లేసరికి అత్తయ్య బియ్యం, శనగపప్పు, సాబుదానా అయితే నానబెట్టేసి ఉంచారు. ఇంకా వీటి క్వాంటిటీ వచ్చేసరికి 3 గుప్పెళ్ల బియ్యం, 2 గుప్పెళ్ల శనగపప్పు, 2 గుప్పెళ్ల సగ్గు బియ్యం. వాటినైతే శుభ్రంగా కడిగేసి నానబెట్టారు. ఇక్కడైతే ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ పాలు పోసారు. లీటర్ పాలలో 1 గ్లాసుడు మందం పక్కన పెట్టారు. పాలైతే ఒక పొంగు వచ్చే వరకు కాచాలి, మరగాల్సిన అవసరం ఏం లేదండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం, శనగపప్పు, సగ్గు బియ్యం ఉన్నాయి కదా, అవి పాలల్లో వేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, ఎందుకంటే సగ్గు బియ్యం వేస్తాం కదా, జిగటగా ఉండి అడుగంటుకుంటుంది. ఏం ఉడికే లోపల ఇక్కడ నేతిలో డ్రై ఫ్రూట్స్ ను వేయిస్తున్నారు. ఇక్కడైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, జీడిపప్పు వేస్తున్నారు. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అండి. సిమ్ లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేయించి పక్కన పెట్టిన తర్వాత యాలకులను కూడా దంచి రెడీగా పెట్టుకున్నారు. యాలకులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇంకా పాయసాన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ రోజు వెదర్ అయితే చల్లగానే ఉంది కానీ కిచెన్ లో చెమటలు మాత్రం కారిపోతున్నాయి. ఇక్కడ బెల్లాన్ని అయితే ముందుగానే తురిమి పెట్టుకున్నారు. బెల్లం క్వాంటిటీ వచ్చేసరికి మన ఇష్టం అండి, మనం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువ ప్రిఫర్ చేయొచ్చు. మనం శనగపప్పు, సగ్గు బియ్యం ఈ మొత్తం ఉడికి దగ్గరికి అయినప్పుడు బెల్లం వేశారు. బెల్లం వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదండి, ఆ వేడిలోనే బెల్లం త్వరగానే కరిగిపోతుంది. స్టార్టింగ్ లీటర్ పాలలో 1 గ్లాస్ పాలు తీసి పక్కన పెట్టారని చెప్పాను కదా, ఆ పాలు ఇప్పుడైతే పోసినాక ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు క్వాంటిటీ అయితే ఇలా ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా అత్తయ్య సీక్రెట్ టిప్ ఇది, లాస్ట్ లో 1 స్పూన్ ఉప్పు అయితే వేస్తారు. మీరు వింది నిజమే, ఉప్పు అయితే వేస్తారు. గాయ్స్ ట్రస్ట్ మీ, ఇట్ వాజ్ వెరీ యమ్మీ. ఇక్కడైతే మా చిన్న ఫ్యామిలీని చూపిస్తాను. అత్తయ్యతో 3 మనవరాళ్ళు. పెద్ద మనవరాలు కేశ్విక నవ్య, 2వ మనవరాలు జశ్వి నైనా, 3వ మనవరాలు భవిక. మామయ్య గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తున్నారు చూడండి. బాగుందో బాగాలేదో చెప్పు. వీడియోలో బాగుందా నిజంగా బాగుందా? నువ్వు చెప్తే సరిపోయిద్దా? అంటే పక్కన కూర్చోబెట్టి ఒప్పించుకున్నావు ఏంది బాగుందని. ఈ వీడియోలో అయితే నేను, మా తోడికోళ్ళు, మా బావగారు అయితే మిస్ అయ్యాము. ఇదేనండి మా చిన్ని పోలిసెట్టి ఫ్యామిలీ. వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.